నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల ప్రాజెక్ట్ గోదావరి జలాలను కోట్ల ఎకరాలకు అందించే మహా నిర్మాణం అదే పోలవరం ప్రాజెక్ట్. కానీ ఈ ప్రాజెక్టులో ఒక కీలక భాగం డయాఫ్రమ్ వాల్ కొన్ని సంవత్సరాల క్రితం తీవ్రంగా దెబ్బతింది. అసలు ఎందుకు జరిగింది ఆ విధ్వంసం? అది సహజ విపత్తా? లేక నిర్మాణంలో జరిగిన తప్పిదాల ఫలితమా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పింది భారతదేశ అత్యున్నత ఆడిట్ సంస్థ కాగ్. 2025లో విడుదలైన కాగ్ నివేదికలో స్పష్టంగా పేర్కొన్న అంశాలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. అసలు 2014 నుంచి 2019 వరకు పోలవరం ప్రాజెక్టులో ఏం జరిగింది? కాగ్ నివేదిక ప్రకారం 2017, 2018లో జరిగిన నిర్ణయాలేంటి? నిర్మాణ షెడ్యూల్ ఏంటి? వాటిని పాటించకపోవటం ఏంటి? పునరావాసం పూర్తి కాకముందే నిర్మాణాలు ప్రారంభించటం, ఇవి డయాఫ్రమ్ వాల్ నాశనానికి ప్రధాన కారణాలుగా కాగు గుర్తించింది. పోలవరం డయాఫ్రమ్ వాల్ ఎలా దెబ్బతింది, ఎక్కడ తప్పు జరిగింది, ఎంత నష్టం జరిగింది, అన్నీ కూడా వివరంగా మన టాప్ స్టోరీలో ఇవాళ చూద్దాం. ముందుగా పోలవరం ప్రాజెక్టు విషయానికి వద్దాం. గోదావరి నదిపై నిర్మిస్తున్న భారీ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇది. పూర్తయితే గనక లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. తాగునీటి సరఫరా కూడా అందుతుంది. విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి అంతరాయం ఉండదు. వరదను నియంత్రించే ప్రక్రియ కూడా దీని ద్వారా సాధ్యమవుతుంది. ఇలా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అన్నీ సాధ్యమవుతాయి. ఈ ప్రాజెక్టుకు దేశంలోనే ఒక ప్రత్యేక ప్రాధాన్యత కూడా ఉంది. అందుకే 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది పోలవరం. అంటే దీని నిర్మాణ బాధ్యత, ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అంటే ఖర్చు ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని అర్థం. కానీ 2016లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. ఇక ఇక్కడి నుంచే కథలో కీలక మలుపు తిరగడం మొదలైంది. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టు లేదు, తామే నిర్మిస్తాం అంటూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెబుతూ ఆ బాధ్యతల్ని తన చేతుల్లోకి తీసుకుంది. అసలే ఉమ్మడి రాష్ట్రం విడిపోయి అప్పుల కుప్పగా మారిన ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం ఒక రకంగా శరాఘాతంగానే మారింది. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతింది. ఎందుకు దెబ్బతింది? అసలు ఈ డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటి చూద్దాం. డయాఫ్రమ్ వాల్ అనేది సాధారణ గోడ మాత్రం కాదు. ఇది భూగర్భంలో నిర్మించే ఒక బలమైన కాంక్రీట్ గోడ. ఇది ముఖ్యంగా 3 పనులు చేస్తుంది. నీరు చొరబడకుండా అడ్డుకుంటుంది, డ్యాంకు బలమైన పునాది ఇవ్వడం, భూమి లోపల నీటి ఒత్తిడిని నియంత్రించటం. ఇది డయాఫ్రమ్ వాల్ చేసే పని. అంటే ఇది మొత్తం డ్యామ్ నిర్మాణానికి ఒక హృదయం లాంటి నిర్మాణం లాంటిది. ఈ గోడ దెబ్బతింటే మొత్తం డ్యామ్ నిర్మాణం అంతా కూడా ప్రమాదంలో పడ్డట్టే. అందుకే ఇలాంటి పనులను చాలా కఠినమైన నిర్మాణ షెడ్యూల్ ప్రకారమే చేస్తారు. అయితే ఇక్కడ కాగ్ నివేదికలో ప్రధానంగా చెప్పిన విషయం ఏమిటంటే డిపిఆర్లో ఇచ్చిన షెడ్యూల్ని ఎక్కడా పాటించలేదు. డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ ప్రకారం ముందుగా చేయాల్సిన పనులు స్పిల్వే నిర్మాణం చేయాలి, స్పిల్ ఛానల్ను పూర్తి చేయాలి, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ ఇవన్నీ కూడా నిర్మించిన తర్వాతే ప్రధాన డ్యామ్ పునాదైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభించాలి. ఎందుకనంటే ముందుగా గోదావరి ప్రవాహాన్ని సురక్షితంగా మళ్లించగలగాలి. అలా చేయకుండా నేరుగా పునాది పనులు మొదలు పెడితే వర్షాకాలంలో భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. కానీ కాగ్ ప్రకారం ఈ షెడ్యూల్ని పాటించకుండా 2017 ఫిబ్రవరిలోని డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించారు. అది కూడా సుమారు 399.77 కోట్ల ఖర్చుతో. ఈ పని ఇప్పుడు పూర్తి చేయాలి. 2018 జూన్ నాటికి పూర్తి చేసుకున్నారు. కానీ అప్పటికే కాఫర్ డ్యామ్ పూర్తి కాలేదు. ఇక్కడే ఒక పెద్ద సమస్య అయితే మొదలైంది. 2019లో వరదల సమయంలో గోదావరి ప్రవాహం భారీగా పెరిగింది. సాధారణంగా గోదావరి సుమారు 2400 మీటర్ల వెడల్పుతో ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తిగా నిర్మించకపోవడంతో రెండు వైపులా
600 మీటర్ల ఖాళీని వదిలేయాల్సిన పరిస్థితి. ఖాళీ వదిలేస్తే ఏమవుతుంది? నీళ్లు వెళ్ళిపోతుందిగా అన్న అనుమానం రావచ్చు. మొత్తం వరద ప్రవాహం అదే 600 మీటర్ల ప్రాంతంలో కుదించుకుపోయింది. దీనివల్ల నీటి వేగం, ఒత్తిడి, ప్రవాహ తీవ్రత భారీగా పెరిగిపోయాయి. ఫలితంగా ప్రధాన డ్యాం ప్రాంతంలో భారీగా కోత ఏర్పడింది. ముఖ్యంగా గ్యాప్ 2 ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ తీవ్రంగా దెబ్బతిందని కాగ్ తన నివేదికలో స్పష్టంగా చెప్పింది. నిర్మాణ షెడ్యూల్ని పాటించి ఉంటే గనక ఈ విధ్వంసం జరిగేది కాదు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఖర్చు చేసిన మొత్తం 399.77 కోట్ల రూపాయలు ఈ నిర్మాణం తినడంతో ఆ ఖర్చు మొత్తం వృధా అయిందని కాగ్ నివేదికలో పేర్కొంది. అంతేకాదు, మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి వచ్చింది. అదే కాకుండా ప్రధాన డ్యాం ప్రాంతాన్నంతా కూడా తిరిగి సరిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పనుల కోసం 2023లో సుమారుగా 2020 కోట్లకు పైగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంటే ఒక నిర్మాణ తప్పిదము ప్రాజెక్టు ఖర్చును వేల కోట్ల వరకు పెంచిన పరిస్థితి కాగ్ నివేదికలో స్పష్టంగా కనిపించింది. పోలవరం హెడ్ వర్క్స్ పనులను 2013లో ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ 4054 కోట్లకు ఈపీసీ విధానంలో తీసుకుంది. పనులు 2018 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కానీ 2018 నాటికి కేవలం 1755 కోట్ల పనులు మాత్రమే చేయగలిగింది. దీంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్ట్రాయ్ నుంచి కొన్ని పనులు తీసేసుకుని నేరుగా మరో కంపెనీకి అప్పగించేశారు. ఆ కంపెనీ పేరే నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ. ఇది నామినేషన్ పద్ధతిలో ఇచ్చినట్లు కాగ్ పేర్కొంది. అంటే టెండర్ అనేది లేదు. టెండర్ ప్రక్రియ లేకుండా నేరుగా వాళ్ళకి అప్పగించేశారు. కాగ్ ప్రకారం, నిబంధనల ప్రకారం ఇది పూర్తి నిబంధనలకు విరుద్ధంగా నడిచింది. కాగ్ చెప్పిన దాని ప్రకారమే ట్రాన్స్ట్రాయ్పై విధించాల్సిన జరిమానా 269 కోట్లకు పైగా, ఇంకా ఇతర బకాయిలతో కలిపి మొత్తం సుమారు 331.9 కోట్లు వసూలు చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ట్రాన్స్ట్రాయ్ తర్వాత పూర్తిగా దివాలా తీసింది. ఆ డబ్బు వసూలు చేయడానికి చట్టపరమైన చర్యలు కూడా ఎక్కడా తీసుకోలేదు అని కాగ్ నివేదికలో వ్యాఖ్యానించింది. ఇక పోలవరం ప్రాజెక్టు కారణంగా 373 గ్రామాలు ముంపునకు గురవుతాయి. అంటే మొత్తం 1,60,006 కుటుంబాలు పునరావాసం పొందాలి. అంటే 1,06,006 కుటుంబాలు మొత్తం పునరావాసం పొందాల్సిన పరిస్థితి. కానీ 2023 నాటికి కేవలం సుమారు 11,000 కుటుంబాలకి మాత్రమే పునరావాసం కల్పించారు. ఇంకా 94,000 కుటుంబాలకు పైగా పునరావాసం కల్పించాల్సి ఉందని కాగ్ తెలిపింది. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చగల ప్రాజెక్టు. కానీ కాగ్ నివేదిక ఒక స్పష్టమైన సందేశం మాత్రం ఇచ్చింది. 2014 నుంచి 19 వరకు ఉన్న ప్రభుత్వ అలసత్వం వల్లే పోలవరం ప్రాజెక్టుకు ప్రస్తుతం ఈ దుస్థితి ఏర్పడిందని కాగ్ తెలిపింది. అలాగే ఒక ప్రణాళికాబద్ధత లేకుండా ప్రాజెక్టును నిర్మించడం వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దానివల్ల పోలవరం ప్రాజెక్టు మొత్తం పునర్నిర్మించాల్సి వస్తుంది. దీనివల్ల వేల కోట్ల ప్రజాధనం వృధా అవుతుంది. అసలు కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును తామే నిర్మిస్తాము అని అంటూ చంద్రబాబు చెప్పటమే అతిపెద్ద రాజకీయ తప్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు కేంద్రంలో ఉన్న బీజేపీ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. ఆ సమయంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. అందరికీ తెలిసిందే. చంద్రబాబు, లోకేష్ కలిసి పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని అప్పుడు ప్రధాని విమర్శలు చేశారు. ఇప్పుడు అదే ఇద్దరూ కలిసి తమ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సరే, అది వేరే విషయం అనుకోండి. అయితే ఇక్కడ నష్టపోయింది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. వారి వారి స్వార్థ రాజకీయాల వల్ల పోలవరం ప్రాజెక్టు కాస్త రోజు రోజుకు ఆలస్యం అవుతూ వస్తుంది. పెద్ద ప్రాజెక్టుల్లో ఇక్కడ చేయాల్సింది రాజకీయాలు కాదు, ప్రణాళిక అనేది చాలా ముఖ్యం. నిర్మాణ షెడ్యూల్, సాంకేతిక ప్రమాణాలు, పునరావాసం, ఈ మూడు గనక పాటించకపోతే వేల కోట్ల ప్రజాధనం ప్రమాదంలో పడిపోతుంది. పోలవరం విషయంలో డయాఫ్రమ్ వాల్ ఘటన అదే విషయాన్ని మనకు గుర్తు చేస్తోంది. ఇక్కడ మనకు ఎదురవుతున్న ప్రశ్న ఏంటంటే, ఇలాంటి తప్పిదాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారు? అది తెలుసుకోవాలంటే మాత్రం ముందు రోజుల్లో జరిగే పరిణామాలను జాగ్రత్తగా గమనించాల్సిందే. ఏం జరుగుతుంది? పోలవరం ప్రాజెక్టును నిజంగా జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించుకున్న తర్వాత కూడా
ఇన్నాళ్ళైనా కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడిద్ది అనంటే రాజకీయంగా ఎక్కడ తప్పిదం జరుగుతోంది? లేదా కేంద్రంతో ఉండాల్సిన సఖ్యత లేకపోతే ఇక్కడ ఉన్న అవినీతే? ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అయితే 2014 నుంచి 2019 వరకు ఏం జరిగింది? అసలు ఆ ప్రాజెక్ట్ కట్టడానికి 2016లో చేతికి తీసుకున్న తర్వాత ఎందుకు సరిగా కట్టలేకపోయారు? కట్టినవి గూడా ఎందుకు మళ్ళీ ఆ తర్వాత పునర్నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది? ఇవన్నీ గూడా ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది. కాగ్ నివేదికలో కొన్ని అంశాలు మాత్రమే మనం చర్చించాం. మీ ముందుకు నేను కొన్ని మాత్రమే తీసుకురాగలిగా. చాలా ఉన్నాయి విషయాలు. కాగ్ ఏ రకంగా తూర్పారబట్టింది? అప్పటి ప్రభుత్వాన్ని ఏ రకంగా అసలు చేసిన తప్పేంటనేది ఏ విధంగా మాట్లాడింది? అనే విషయాల్లో కొన్ని మాత్రమే మీ ముందుంచగలిగా. మిగతావి చాలా ఉన్నాయి. అవి తర్వాత చర్చించుకుందాం. కానీ ఇక్కడ రాజకీయాల కంటే అతీతంగా ఒక జాతీయ ప్రాజెక్ట్‌ని ముందుకు తీసుకువెళ్ళాలి అనంటే ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని ఇప్పటి నుంచి అన్నా ఆ రకంగా ముందుకు వెళ్తుందని మనం అందరం ఆశిద్దాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత గాని, పూర్తి చేస్తున్నాం, పూర్తి చేశామని చెప్పుకోగలిగే సత్తా గాని ఎవరికి వస్తుందో గూడా చూడాల్సిన పరిస్థితి. ఇది ఇవాల్టి మన టాప్ స్టోరీ.